గుండెల మీద చేసుకుని నిజాయితీగా కామెంట్ చేయండి. మీరే గనక బిగ్ బాస్ హౌస్లో ఉంటే, ఈ రోజు నామినేషన్స్లో మీరు కూడా ఉంటే ఎవరిని నామినేట్ చేసేవారు? నామినేషన్ ప్రక్రియలో మీరు ఉంటే ఈరోజు ఎవరిని నామినేట్ చేసేవాళ్ళు? హౌస్లో టెనెంట్స్లో అయినా, ఆ ఓనర్స్లో అయినా, కొత్త ఓనర్స్లో అయినా, కొత్త టెనెంట్స్లో అయినా కామెంట్ చేయండి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు హౌస్లో ఉండుంటే మీరు ఎట్లా ఆడతారనేది కూడా మాకు తెలియాలి కదా. సో మిస్ అవ్వకుండా ఎవరు నామినేట్ చేసేవారు, రీజన్స్ ఏంటనేది కామెంట్ చేయండి. బిగ్ బాస్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకున్నాడని నాకు అనిపించింది. ఎందుకంటే యాక్టివిటీ ఏరియాలోకి ఎప్పుడైతే కొత్త టెనెంట్స్ని పంపించేశారో, కొత్త ఓనర్స్కి చూస్తానికి ఎట్లా అనిపిస్తుంది అంటే, టీవీ పెడుతున్నప్పుడు వీళ్ళకి మొత్తం విషయాలు తెలుస్తాయి. కానీ యాక్టివిటీ ఏరియాలోకి వెళ్ళి ఎందుకు ఇంత పర్టికులర్గా ఇక్కడే మనల్ని ఎంచుకోమన్నారు, మమ్మల్ని ఏమన్నా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారా అక్కడ అనే ఫీలింగ్, అలాంటి డౌట్ వీళ్ళకి అసలు రాదు. ఎందుకంటే వాళ్ళకి వినిపించకుండా ఇక్కడ ఏమన్నా సెపరేట్గా ఓన్లీ మనకి హక్కు ఇచ్చారు, మనకి బలం ఇచ్చారేమో అనే ఫీలింగ్లోనే ఉన్నారు వీళ్ళందరూ. ఒక్కళ్ళకి కూడా అంటే బయటికి ఎక్స్ప్రెస్ అయిపోయినా లోపల డౌట్ ఉంటే వాళ్ళ డౌట్ అర్థమైపోద్ది కదా. సో అట్లా ఎవరు బిహేవ్ చేయాలి, చాలా క్లియర్ కట్గా తాము తీసుకున్న డెసిషనే ఫైనల్ అన్నట్టుగా ఫుల్ ఊపిలో నామినేషన్లు వేసేసారు కొత్త టెనెంట్స్ అందరూ. అంటే పాత ఓనర్స్ వీళ్ళు హరీష్ అండ్ బ్యాచ్. అంటే హరీష్ అండ్ బ్యాచ్ అని వీళ్ళని, తనూజ్ అండ్ బ్యాచ్ అని వాళ్ళని అంటాను నేను, ఎందుకంటే అర్థం అవుతుంది కాబట్టి. కొత్త టెనెంట్స్ కొత్త ఓనర్స్ అంటే కొంచెంసారి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. సో కొత్త టెనెంట్స్ హరీష్ అండ్ బ్యాచ్ అట్లా చేశారు. ఫస్ట్ సంజనాని ఎంచుకున్నారు. టార్గెటెడ్గా క్లియర్గా సరైనటువంటి రీజన్స్ లేకుండా ఎప్పుడెప్పుడు జరిగినటువంటి సంఘటనలు అన్ని పట్టుకొచ్చి ఈ మధ్య కాలంలో, ఫస్ట్లో సంజన చాలా తప్పులు చేసింది, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఈ మధ్య కాలంలో సూపర్ యాక్టివ్గాను లేదు, అట్లాగే మరీ డల్గానే లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నానండి హౌస్లో. నేను లాస్ట్ వీక్ వరకు ఉంటే లాస్ట్ 2 వీక్స్ చూపిస్తాను ఆ గేమ్. ఈలోపు నేను అసలు ఆడను, నేను ఎంజాయ్ చేస్తున్న హౌస్లో చాలా క్లియర్ కట్గా చెప్పింది సంజన. కానీ నిజానికి ఈ రీజన్ మీద నామినేట్ చేయొచ్చేమో, కానీ ఆ పాయింట్ వాళ్ళు తీసుకురాలా. అర్థం లేని పాయింట్స్ ఏవేవో తీసుకొచ్చారు. మొత్తానికి అందరూ కలిసి సంజయ్ నామినేట్ చేశారు. తర్వాత సుమన్ శెట్టి టాపిక్ వచ్చింది. సుమన్ శెట్టిని నామినేట్ చేయడానికి హరీష్ ఒప్పుకోలే, బట్ మిగతా వాళ్ళు మాత్రం లేదు సుమన్ శెట్టిని నామినేట్ చేయాల్సిందే, అతను వెనకబడిపోయి ఉన్నాడు, అతని వల్ల కావట్లేదు, అతను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా కూడా ఫెయిల్ అవుతున్నాడు, అందరి మీద డిపెండ్ అవుతున్నాడు అనే ఫీలింగ్ని క్లియర్గా చూపించి అతను నామినేట్ చేశారు. అయితే హరీష్కి భరణిని నామినేట్ చేయాలని గట్టి పట్టుదల ఉంది. ఆ విషయం చాలా క్లియర్గా కనబడుతుంది. అయితే దానికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. భరణి తోపు ప్లేయరింగా, సూపర్ ప్లేయరింగా నామినేట్ చేయొచ్చు ఈ రీజన్ వల్ల. తను తాను అంటే ఏ పాయింట్లో చేయొచ్చు అంటే, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నాగార్జున కూడా చెప్పింది అక్కడ, తాను ఈ సంచాలకుని క్వశ్చన్ చేయలేక సైలెంట్ అయిపోయిన విషయంలో, అండ్ తర్వాత ఎవరో అడిగితే నాగార్జున కూడా అడిగినప్పుడు, తర్వాత ముందు ఎవరో అడిగినప్పుడు కూడా ఏం చెప్పాడంటే, ఏముంది ఎవరు చెప్పినా సంచాలక డెసిషన్ ఫైనల్ అంటారు, అందుకే సైలెంట్గా ఉన్నాను అంటారు. కాదు, అది నీ హక్కు అని చెప్తారు నాగార్జున. నిజమే, నేను అదే అన్నా ఆ రోజు మనం చేసిన వీడియోలో కూడా. హక్కు అది, మనం గెలుస్తామా లేదా, అవతల జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది కాదు, ప్రశ్నించడం అనేది మన హక్కు. నిజ జీవితంలో అయినా ఇట్లయినా అన్యాయం జరిగినప్పుడు. సో ప్రశ్నించకుండా మనోడు సైలెంట్ అయిపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. ఆ బ్లండర్ని రీజన్గా చూపించి వీళ్ళు నామినేట్ చేస్తే బాగుండేది. అసలు హరీష్ చెప్పారు, మీతో ఎవరు చెప్పలేదు అతని పేరు, ఓవర్ స్మార్ట్ అని చెప్పాడు. అయితే హరీష్ చెప్పిన ఒక రీజన్ ఫూలిష్ అనిపించింది నాకు. ఎంత ఫూలిష్ అనిపించింది అంటే, భరణి నామినేట్ చేయడానికి ఎంత సోలైనా చెప్తాడు ఈయన అనిపించింది. ఎందుకంటే హౌస్లోంచి మనీష్ వెళ్ళిపోయేటప్పుడు టాప్ 3 or 4, బాటమ్ 3 or 4 చూపించినప్పుడు బాటమ్ ఎవరో పేర్లు పెట్టాడు. టాప్ అన్నప్పుడు ఫస్ట్ భరణి ఫోటో పెట్టి, అన్న అద్భుతంగా ఆడుతున్నావు, నువ్వు ఇదే కంటిన్యూ చెయ్యి, హౌస్లో నువ్వు చాలా మంచి పొజిషన్కి వెళ్తావు అని చెప్పాడు. అవునా? ఇలా పెట్టి చెప్పడాన్ని హరీష్ ఎట్లా మార్చేశాడంటే, అర్థం లేదు అసలు. ఎట్లా మార్చాడంటే, అలా పెట్టి మనందరికీ వార్నింగ్ ఇస్తున్నాడు, మనీష్ వెళ్ళిపోయే ముందు ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండండి అని, ఇతను చాలా ఓవర్ స్మార్ట్ అని, చాలా తెలివిగలడని అది నాకు అనిపించింది చూసినప్పుడు. సో మీరు దాన్ని మనం బేస్ చేసుకుని ఓవర్ స్మార్ట్ కాబట్టి మంచోడని అనిపించుకోవడం ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, బయట తన ఇమేజ్ పాడవకుండా చూసుకుంటున్నాడు కాబట్టి, అఫ్ కోర్స్ అయినే నిజాలు కావచ్చు, కానీ మనీష్ ఎగ్జాంపుల్ తీసుకురావడం పర్ఫెక్ట్ ఫూలిష్నెస్ అనిపించింది హరీష్ దగ్గర నుంచి, మాస్క్ మ్యాన్ దగ్గర నుంచి. అసలు సంబంధమే లేదు. అలా అయితే అసలు మాస్క్ మ్యాన్ ఫోటోయే పెట్టాడుగా మనీష్. మరి మాస్క్ మ్యాన్ కూడా ఆ రకంగా డేంజర్, ఇతనితో జాగ్రత్తగా ఉండని చెప్పినట్ట, ఎవరైతే టాప్లో వెళ్ళే పరిస్థితుంది, ఎవరికి ఆ సత్తా ఉందనే దాన్ని పెడుతూ అతన్ని పెట్టాడు. ఎవరిని ఫస్ట్ భరణి పెట్టాడు, తర్వాత ఇమాన్యుల్ పెట్టాడు, తర్వాత హరీష్ అండ్ సంజన అనుకుంటూ పెట్టాడు, గుర్తులేదు ఎవరి పేరు మర్చిపోయాను, కామెంట్ చేయండి. మనీష్ బయటికి వెళ్ళినప్పుడు 4 పెట్టాడు, 3 డౌన్ పెట్టాడు. అప్ మాత్రం ఖచ్చితంగా 4 పెట్టాడు. 3వ వ్యక్తి నాకు గుర్తు రావట్లా, హరీష్ని ఆ వ్యక్తిని పక్కనే పెట్టాడు. సంజన అని అనుకుంటున్నా, సంజన యా. సో అవునో కాదు కామెంట్ చేయండి. సో పెట్టాడు. అయితే మరి హరీష్ పేరు కూడా పెట్టాడుగా, 3వ పేరే పెట్టాడుగా. సో అది కూడా కన్సిడర్ చేయాలి కదా హరీష్. అట్లా కాకుండా అతను అవుట్ స్మార్ట్ చేద్దామని, అతని వల్ల ఇదంతా జరిగిందనే ఇష్యూని తెర మీద తీసుకొచ్చారు. మొత్తం మీద అది నడిచింది. దాన్ని చూసి వీళ్ళు ఎక్కడ డిస్కషన్స్. నెక్స్ట్ ఇక ఫైనల్ అవ్వాల,
సుమన్ శెట్టిని హరీష్ తప్ప మిగతా అందరూ ఓకే చేశారు కాబట్టి పైకి ఎక్కేసింది అతని పేరు నామినేషన్స్లోకి. అంటే నామినేషన్స్ బోర్డు ఇచ్చి ఆ బోర్డులో 5 నామినేట్ చేయండి హౌస్ ఓనర్స్ని, అంటే తనుజ అండ్ బ్యాచ్ని అని చెప్పారు. అందుకని వీళ్ళు సెలెక్ట్ చేస్తున్న భాగంగా జరిగింది యాక్టివిటీ ఏరియాలో. తను పేరేంటి సంజన అందరూ కలిసి ఓకే అనుకున్నారు, పెట్టేశారు. భరణిని ఇతను తప్ప ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఇతను చెప్పిన రీజన్స్కి, పక్కన పెట్టేశారు పేరు. సుమన్ శెట్టిని నలుగురు ఓకే చేశారు, హరీష్ ఓకే చెప్పని ఎక్కేసింది, సుమన్ శెట్టి ఫోటో కూడా ఎక్కేసింది పైకి. ఇక ఇప్పుడు రీతు చౌదరి టాపిక్ వచ్చింది. రీతు చౌదరి చేసినటువంటి దారుణాలు, అరాచకాలు, ఇట్లా చేసింది అట్లా చేసింది, అనేక రకాలుగా ఆమె చేసినటువంటి అనేక ఇష్యూస్ గురించి, ఈ మధ్యకాలంలో చేసిన అనేక ఇష్యూస్ గురించి అందరూ కూడా మాట్లాడారు. డీమన్ పవన్ కూడా మాట్లాడాడు, నాకు నచ్చట్లేదు తన బిహేవియర్, తను ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, అవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. అయినా కానీ రీతు చౌదరి ఫోటోని పెట్టారు, ఆశా సైని ఫోటోని కూడా పెట్టారు. ఆశా సైని పెద్దగా యాక్టివ్గా లేదు హౌస్లో అనేసి ఆశా సైని ఫోటో పెట్టడానికి కూడా హరీష్ యాక్సెప్ట్ చేయాలి. ఆమె ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అది ఇదని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూసి కూడా అవతల రీతు చౌదరి కానీ ఆశా సైని కానీ చాలా ఉడికిపోయారు. నన్ను ఇంతగా టార్గెట్ చేస్తారని ఆశా సైని కూడా చాలా కోప్పడింది. ఆ విషయాన్ని తానా నామినేషన్ అప్పుడు కూడా, అంటే తర్వాత కొద్దిసేపట్లో చెప్పుద్ది ఎపిసోడ్లో ఏం జరిగిందని చెప్తుంది కూడా. సో ఇప్పుడు నలుగురు అయిపోయారు. ఈ 5 నామినేట్ చేయాలి వీళ్ళు. అయితే 5లో ఒకళ్ళు ఖచ్చితంగా వీళ్ళయ్యి ఉండాలి, కొత్త ఓనర్స్, కొత్త టెనెంట్స్ అయి ఉండాలి. హరీష్ అండ్ బ్యాచ్లో వాళ్ళు ఉండాలి, తన బ్యాచ్లో వాళ్ళు ఉండాలి, హరీష్ బ్యాచ్లో వాళ్ళు. ప్రియా పేరు చెప్పాడు హరీష్, ఎవరు అడగకుండా. అంటే ఎలా చేసుకోవాలంటే హరీష్ ఒక పేరు, ప్రియా ఒక పేరు, శ్రీజ ఒక పేరు, పవన్ ఒక పేరు, దీమనం పవన్ ఒక పేరు, వీళ్ళలో పేర్లే చెప్పేసుకుని ఎక్కువ వచ్చిన వాళ్ళు వేసేసుకుంటే బాగుండేది. అట్లా కాకుండా హరీష్ ఉన్న పళంగా ప్రియా నోటి దోల ఎక్కువ ఉందని ఇష్టం మాట్లాడుతుంది, అవన్నీ కూడా మాట్లాడేశాడు. ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు తను కంట్రోల్గా తినమని ఒక ఫుడ్ మానిటర్ ఏంటి అట్లా బిహేవ్ చేయడం ఏంటని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. హరీష్ మాట్లాడేసి ప్రియా తట్టుకోలేక నేను అట్లా చేయలేదని ప్రియాని అసలు నామినేషన్కి కన్సిడర్ కూడా చేయలే. ఇండైరెక్ట్గా హరీష్ని పెట్టాలని అందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు వచ్చింది అసలు కదా. ప్రియా వెంటనే నేను హరీష్ అనుకుంటున్నాను ఎందుకంటే తన పాయింట్స్ తను పెట్టింది, చాలా ఎరగెంట్గా మాట్లాడుతున్నారని అదని ఇదని. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లియర్గా హరీష్నే పెట్టాలి, ఎందుకంటే నేను లాస్ట్ టైం నామినేషన్ అప్పుడు నాకు సమాధానం రాలేదు, నేను అడిగింది ఒకటి మీరు చెప్పింది ఒకటి, మీరు చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నారని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ హరీష్ కూడా వచ్చి తను హక్ చేసుకున్నాడు. హరీష్కి ఇంట్లో ఫ్రెండ్స్ తగ్గిపోయి ఎనిమీస్ పెరుగుతున్నారని హక్ చేసుకున్నాడు ఏమో. మొత్తానికి అతనైతే మేము ఎవరిని నాన్న అనుకోలేదు మిమ్మల్ని తప్ప హక్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్ అయిపోయాడు. డీమన్ పవన్ మీద కూడా హరీష్ చాలాసేపు గొడవపడ్డాడు. శ్రీజ వర్సెస్ హరీష్ మాత్రం ఇంట్లో టాప్ లేచిపోయింది అబ్బా వాళ్ళిద్దరు గోలకి. శ్రీజ ఏమంటుందంటే లత్కూర్ అనే పదం మీరు వాడద్దు, లత్కూర్ పంచాయతీ అంటే తన రీతు దగ్గరికి వెళ్ళి ఏదైతే చాక్లెట్ ఇచ్చి కెప్టెన్స్ చేయను అన్నట్టుగా నార్మల్ టాక్, అది చేయమని అడగల అసలు. డీమన్ పవన్ అడగల, రీతు కూడా అనలేదు. రీతు అప్పుడు సంచాలకే కాదు అసలు. వెళ్ళి అడిగినప్పుడు రీతుకి చాక్లెట్ అది ఇవ్వడం అంత లత్కూర్ పంచాయతీ అన్నట్టు మాట్లాడాడు. ఆ లత్కూర్ అనే పదం గురించి గొడవ జరిగింది. లత్కూర్ అనే పదం ఏంటంటే ఒక సిగ్గులేని తనం అంటారు దాన్ని, బేసిక్గా హిందీ పదం. లత్కోర్ అంటే సిగ్గులేనోడా అని, దాన్ని ఏదో బూత్ అనేసినట్టు హడావుడి చేసింది శ్రీజ. శ్రీజ వర్సెస్ హరీష్ రచ్చ అరిచేసుకున్నారు అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళ పీకులు. మొత్తానికి ఈ కొత్త టెనెంట్స్ అందరూ, హరీష్ అండ్ బ్యాచ్ అందరూ కలిసి హరీష్ని నామినేట్ చేసి బోర్డు మీద అతను ఫోటో ఎక్కించారు. ఇది నామినేషన్స్లో హాఫ్ పార్ట్. సెకండ్ పార్ట్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఆ నామినేషన్ బోర్డు మొత్తాన్ని బయటకు పెట్టుకొచ్చి ఆ బోర్డు పక్కన కొత్త టెనెంట్స్ అందరినీ అంటే హరీష్ అండ్ బ్యాచ్ని కూర్చోపెట్టి, ఇక్కడ కొత్త ఓనర్స్ అయిన తనూజ్ అండ్ బ్యాచ్ అందరినీ కూర్చోపెట్టి, ఇందులో 5 ఉన్నాయి కదా నామినేషన్స్ ఫోటోలు, ఈ 5టికి 2 కొత్త నామినేషన్స్ యాడ్ చేయాలి, 2 స్వాప్ చేయాలి. పక్కన ఎవరున్నారు అక్కడ? ఫస్ట్ సంజన, తర్వాత రీతు ఉంది, సుమన్ శెట్టి అండ్ ఆశా సైని, ఈ 4 అక్కడ నామినేషన్స్ బోర్డులో కనిపిస్తున్నారు. ఈ 4 మన హరీష్ కూడా ఉన్నాడు. ఈ 5 ఉన్నారు. ఈ 5లో మీరు 2ని స్వాప్ చేయండి. ఎవరైనా 2ని తీసేసి ఇంకో కొత్తగా 2ని ఎవరు పెడతారో మీ ఇష్టం. మీరు కొత్త టెనెంట్స్ని పెట్టినా కొత్త ఓనర్స్ని పెట్టినా పెట్టుకోండి. అది కాకుండా ఇంకొక 2 కంపల్సరీగా ఉండాలనేసి రూల్ పెట్టాడు బిగ్ బాస్. అక్కడ స్టార్ట్ అయింది అసలు రచ్చ. ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుని మేము సుమన్ శెట్టి చాలా బాగా డెవలప్ అవుతున్నాడు ఈ మధ్యకాలంలో, ఆ విషయం నాగార్జున గారే చెప్పారు. సో అతను తీసేద్దాం అనుకున్న అతను తీశారు. సంజన గారు ఈ మధ్యన చాలా కూల్గా చక్కగా డీల్ చేస్తున్నారు హౌస్ని, ఏ రకమైన కాంట్రవర్సీ ఇష్యూస్ ఆవిడతో ఎవరికి లేవు. సో ఆవిడని తీసేస్తున్నాం, 2ని తీసేశారు. ఇంకెవరు ఉంటారు అక్కడ? రీతు ఉంటుంది, హరీష్ ఉంటారు. సో వీళ్ళిద్దరు బదులు, అంటే వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ తీసేసినటువంటి సుమన్ శెట్టి అండ్ సంజన బదులు పవన్ కళ్యాణ్, అంటే ఒక పేరుకి సుమన్ శెట్టి బదులు పవన్ కళ్యాణ్ పెడతానని, పవన్ కళ్యాణ్ ఇంట్లో అసలు యాక్టివ్గా ఉండట్లేదు అనేటువంటి రీజన్ ఇచ్చారు ఇమాన్యుయల్ అండ్ బ్యాచ్.
ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఫుల్గా తను డిఫెండ్ చేసుకునే పని ట్రై చేశాడు. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ పెద్దగా ఈ మధ్య అయితే యాక్టివ్ ఉండట్లా. వేరే వాళ్ళ విషయాల్లో తాదూచుననే మాట అతను నిజమే, అతను పాయింట్ అనుకున్నప్పుడు ప్లేస్ చేస్తాడనే మాట నిజమే. బట్ అతను కూడా పెద్దగా స్కోప్ రావట్లే ఇక్కడ తను ఏదైనా ఇష్యూస్ని థింగ్స్ని సెటిల్ చేయడానికి. సో అతను పేరు పెట్టారు. ఇంకా అయిపోయింది పవన్ కళ్యాణ్. తర్వాత ప్రియా ఫోటోని పెట్టారు. అండ్ ఇమాన్యుయల్ రీజన్స్ కూడా చాలా డిఫరెంట్ రీజన్స్ ఇచ్చారు ప్రియాకి సంబంధించి. ఆ దెబ్బకి ఆశా సాయిని వచ్చి రెచ్చిపోయి, నువ్వు లోపల అన్నావు కదా నా గురించి ఇట్లా అన్నావు అట్లా అన్నావు, మరి నువ్వు నన్ను ఈ రకమైన రీజన్స్తో నామినేట్ చేస్తున్నావు, నేను కూడా ఈ రీజన్స్తో నేను నామినేట్ చేయడం తప్పే ఉంది, నేనే ఇచ్చాను ఈ రికమెండేషన్ నాది, నువ్వేమైనా చేసుకోని ప్రియాని కూడా శుభ్రంగా వీళ్ళు నామినేట్ చేసేసారు. నామినేట్ చేసేసిన తర్వాత వచ్చిన పేరు రాము రాథోడ్. అంటే వాళ్ళలో వాళ్ళు కూడా నామినేట్ చేసుకున్నారు. రాము రాథోడ్ని నామినేట్ చేసి, రాము రాథోడ్ మొన్న ఇచ్చినటువంటి సాక్రిఫైస్ థింగ్, రీతు విషయంలో గివప్ చేయడం, వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని అతను కూడా నామినేట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయింది అసలు రచ్చ. శ్రీజ వర్సెస్ సంజన వచ్చి శ్రీజ నామినేట్ చేసింది. అంటే యాజ్ ఏ హోల్ టీమ్ డెసిషనే నామినేట్ చేసి శ్రీజ ఓవర్లాపింగ్గా మాట్లాడడం, సంబంధం లేని వాటిలో దూరిపోయి గొడవ చేసేయడం, టూ మచ్ ఆఫ్ టాకింగ్, గంటల ఆర్గ్యుమెంట్ చేయడం, వీటన్నిటి గురించి మాట్లాడుతున్న సంజన చాలా బాగా ఆన్సర్ చేసింది. సంజన ఎక్కడ ఫ్లిప్ అవ్వకుండా, ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా, సంజన శ్రీజ ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకుండా, ప్రొవోక్ అవ్వకుండా ఎక్సలెంట్ అండ్ టాప్ నాచ్గా సంజన ఈరోజు మీరు చూడండి కంపల్సరీగా. ఇది మాత్రం శ్రీజ వర్సెస్ సంజన మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అది మీకు 13th ఎండింగ్ నుంచి 13 minutes దగ్గర కనిపిస్తుంది. ఫ్రంట్ నుంచి అయితే 40 seconds కంటే ముందు 40 minutes నుంచి స్టార్ట్ అవుతుంది. సంజన వర్సెస్ శ్రీజ అని మాత్రం టాప్ నాచ్, నాకు బాగా నచ్చింది. టూ మచ్ ఆఫ్ ఇంగ్ కొట్టుకోవాలా, బట్ శ్రీజ ఎంతలా మాట్లాడుతున్నా రెచ్చిపోకుండా చాలా డీసెంట్గా తన వరకు, సంజన మెంటాలిటీకి అది డీసెన్సీ అని చెప్పాలి, బాగా డీల్ చేసింది. శ్రీజ మాట్లాడిన ప్రతి మాటకి కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ, కరెక్ట్ సమాధానం చెప్తూ పర్ఫెక్ట్గా ముందుకెళ్ళింది చెప్పొచ్చు. శ్రీజ భలే, సంజన భలే బాగా ఆన్సర్ చేసింది. శ్రీజ కూడా చాలా ప్రయత్నం చేసింది ప్రవోక్ చేయడం, బట్ వర్కౌట్ అవ్వాలి. శ్రీజ ఇస్ నాట్ ఏ బ్యాడ్ గర్ల్, బట్ ఏదన్నా తన మీదకి వస్తున్నప్పుడు తను తట్టుకోలేక అట్లా బిహేవ్ చేసే మెంటాలిటీ ఉన్నటువంటి పిల్ల. తన తప్పు ఏమాత్రం లేదనే దాన్ని తీసుకొచ్చింది తెర మీదకి. వెనకాల ప్రియ కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. బట్ అల్టిమేట్గా సంజన అండ్ టీం ఆమెని నామినేట్ చేసేసి ఇంకా పంపించేశారు హౌస్లో. తర్వాత రీతు దిగింది. రీతు వర్సెస్ సంజన కూడా చాలాసేపు జరిగింది. శ్రీజ చేసిన అనేక తప్పుల్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. మళ్ళీ సడన్గా అంటే అందరినీ నామినేట్ చేయాలనుకున్నారులే, మీరు చేసేయండి అని హరీష్ అనడం, దానికి రీతు మళ్ళీ బయటికి దిగి భరణి కూడా మీరేమి లిస్ట్లో ఇవ్వండి, మేము ఎట్లా ఉండాలో మీరు లిస్ట్ ఇవ్వండి ప్రియా అంటాం. ఆ తర్వాత భరణి కూడా మేమెందుకు ఇష్టం ప్రియా, మేమెవరో మీకు లిస్ట్ ఇవ్వడానికి అంటూ మాట్లాడడం. తర్వాత రీతు దిగి రీతు వర్సెస్ హరీష్ కూడా చాలాసేపు జరిగింది. అసలు రీతు అయితే రెచ్చిపోయింది. అసలు మీరు ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని. పవన్ కళ్యాణ్ కూడా మరి ఇన్నాళ్ళు ఎవరు మాట్లాడలేదు అన్నారు, మీరు నామినేట్ చేశారు కాబట్టి ఇవాళ నుంచైనా మాట్లాడదాం అనుకున్నాడేమో, గట్టిగా మాట్లాడే ప్రయత్నం చాలాసేపు చేశాడు. బట్ అల్టిమేట్గా ఉన్న వాళ్ళందరూ కూడా నామినేట్ అయ్యారు. వీళ్ళల్లో ఇప్పుడు వరకు చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ పీపుల్లో క్లియర్ కట్గా అందరిని నామినేషన్ ఉన్నటువంటి టైంలో, 7 నామినేషన్ ఉన్నటువంటి టైంలో బిగ్ బాస్ ఆబ్వియస్లీ కెప్టెన్కి అవకాశం ఇచ్చి ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటుంటే కెప్టెన్ రీతు ఫోటో కూడా ఉంది, చాలా క్లోజ్ కదా డీమన్ పవన్ రీతుతో. బట్ శ్రీజాని సేవ్ చేశాడు. శ్రీజ వెంటనే ఎమోషనల్గా ఏడ్ చేసింది. సో ఈ వీక్ నామినేట్ అయిన వాళ్ళలో రీతు చౌదరి, హరీష్, మనకి ప్రియా, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, ఈ 5 కాకుండా ఆశా సైని, వీళ్ళ వరకు అయితే కనిపిస్తున్నారు క్లియర్ కట్గా. వీళ్ళందరినీ కూడా ఈ వీక్ నామినేట్ చేశారు హౌస్లో. తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డీమన్ పవన్ లోపల స్టార్టింగ్లో ఈ యాక్టివిటీ ఏరియాలో వీళ్ళందరినీ నామినేట్ చేస్తున్న టైంలో రీతు బిహేవియర్ నచ్చలేదని మాట్లాడిన మాటలు పట్టుకొని రీతు ఫుల్ ఏడవడం స్టార్ట్ చేసింది. ప్రతి ఎపిసోడ్ అయిపోగానే, ఎస్పెషల్లీ నామినేషన్స్ అయిపోగానే రీతు ఏడుస్తూ ఉంటుంది, నామినేషన్స్ రెచ్చిపోతూ ఉంటుంది. అట్లాంటి ఎపిసోడ్ కూడా ఈరోజు జరిగింది. ఈరోజు మీరు ఎపిసోడ్ చూస్తుంటే మీకేమనిపించింది, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా, మీ అనాలిసిస్ కూడా నాతో పంచుకోండి. కింద కామెంట్స్లో రాయండి మీ అనాలిసిస్ ఏంటి ఈ ఎపిసోడ్ మీద అని. క్లియర్గా రాస్తే మంచి అనాలిసిస్ అయితే నేను కూడా చదువుతాను నెక్స్ట్ వీడియోస్లో. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.